హలో లెగ్స్ పీపుల్, ఇప్పుడు ఆడవాళ్ళు పనిచేసే చోట సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే ఏం చేయాలనేది తెలుసుకుందాం రండి. దీన్ని పాష్ యాక్ట్ 2013 అంటారు. సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. దీన్ని 2 విధాలుగా విభజించారు. ఇంటిమిడేటింగ్ అండ్ హాస్టిల్. అంటే ఇంటిమిడేటింగ్ అంటే భయపెట్టడం, హాస్టిల్ అంటే శత్రుత్వం పెంచుకోవటం. దీన్ని మళ్ళా మనం 5గా డివైడ్ చేసాం. అది ఏంటి అంటే క్విడ్ ప్రో క్వియో. దీనికి తగ్గట్టుగా మనకి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి సెక్షువల్గా కలిస్తే మిమ్మల్ని హయ్యర్ పొజిషన్లో పెడతామని మన మేనేజర్స్ కానీ సుపీరియర్ వాళ్ళు కానీ చెబితే ఇది వస్తుంది. నెక్స్ట్ వర్బల్ అండ్ రిటర్న్ హెరాస్మెంట్. వర్బల్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు మనకి బ్యాడ్ టెక్స్ట్ మెసేజెస్ పెట్టడం, కామెంట్స్ చేయడం వర్బల్ అండ్ రిటర్న్ హెరాస్మెంట్కి వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ హెరాస్మెంట్. ఫిజికల్ హెరాస్మెంట్ అంటే మన ప్రమేయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటం, హగ్ చేసుకోవడం, అందరి ముందు మనల్ని బ్యాట్ చేయడం ఫిజికల్గా, దీన్ని ఫిజికల్ హెరాస్మెంట్ అంటారు. నెక్స్ట్ హాస్టిల్ హెరాస్మెంట్ అంటే కామెంట్స్ చేయటం, వీడియోస్ చూపించడం దాన్ని. నెక్స్ట్ విజువల్ హెరాస్మెంట్. బాగా బ్యాడ్గా ఉన్న పోస్టర్స్ని, పిచ్చి పిచ్చి ఫొటోస్ని అండ్ పోర్న్ వీడియోస్ని చూపించేదాన్ని విజువల్ హెరాస్మెంట్ అంటారు. దీనికి మనం ఏం చేయాలి? లీగల్ ప్రొటెక్షన్స్ అని ప్రతి ఆఫీస్లో ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం పాష్ యాక్ట్ 2013 ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేయాలి. దీన్నే ICC ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అంటారు. థ్యాంక్ యూ.